హాయ్! హలో! నమస్తే. మూవీస్ కోసము హీరో, హీరోయిన్స్ అందరూ గూడాను చాలా కష్టపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి లావుగా గనిపించడానికి, సన్నగా గనిపించడానికి రకరకాల డైట్స్‌ని ప్లాన్ జేసుకుంటూ ఉంటారు. సో, సన్నగా ఉన్నవాళ్ళు లావవ్వడానికి ఎక్కువ తినాల్సుంటుంది. లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవ్వడానికి మొత్తం తగ్గిచ్చేయాల్సుంటుంది. సో, ఈ రకంగా డైట్ ప్లాన్ జేసుకుంటూ ఉంటారు. సో, అంతే గాకుండాను రకరకాల హెయిర్ స్టైల్స్‌కి సంబంధించి, స్కిన్ టోన్‌కి సంబంధించి, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌కి సంబంధించి కూడా వీళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రేక్షకుల్ని మెప్పించడానికి. సో, ఇదంతా గూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉన్నప్పటికీ గూడాను ఫ్యాన్స్‌ని అట్రాక్ట్ చేయడమే వాళ్ళకి వాళ్ళ ధ్యేయంగా ఉంటుంది. మరి ఇదే కోవలోకి ఇలా చేస్తున్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో, అందరూ గాదు ఇలాంటి కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని కొంతమంది మాత్రమే చూజ్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇలాంటి కోవలోకి వచ్చేసారు శర్వానంద్. శర్వానంద్ రీసెంట్‌గా చేయబోతున్న 'బైకర్' మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ అయితే దీపావళి పండగ నాడు రిలీజ్ అయింది. ఈ మూవీలోనే ఆయన బైక్ మీద స్టంట్స్ చేస్తూ ఒక స్పోర్ట్స్ లుక్‌లో కనిపించారు. సో, ఈ మూవీ అంతా కూడాను 90స్, 2000 ఇయర్‌కి మిలీనియంకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాక్‌డ్రాప్‌లోని ఈ మూవీని సిద్ధం చేసినట్లుగా గూడా యూవీ క్రియేషన్స్ చెప్తూ ఉంది. ఈ యూవీ క్రియేషన్స్‌లోని రిలీజ్ అయిన పోస్టర్స్‌లో తాజాగా ఒక పోస్టర్ అయితే మాత్రము నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పోస్టర్‌లోని శర్వానంద్ చాలా డిఫరెంట్‌గా కనిపించారని చెప్పుకోవాలి. ఎప్పుడు గూడా శర్వానంద్ ఈ టైప్ లుక్‌లో కనిపించలేదు. సో, బైకర్ అంటేనే బైకర్ స్పోర్ట్స్, స్టంట్స్ హాలీవుడ్ సినిమాల్లోనే ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. మరి ఇంగ్లీష్ మూవీస్‌లోనే ఎక్కువ చేస్తూ ఉంటారు. మరి ఆ ఇంగ్లీష్ మూవీస్ ఆర్ హిందీ మూవీస్‌లో కూడా లైక్ 'హృతిక్ రోషన్', 'సల్మాన్ ఖాన్' ఇలాంటి బక్కపల్చని పర్సనాలిటీస్‌తోని స్టంట్స్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి స్టంట్సే ఈ మూవీలో ఉన్నట్లుగా కూడా అనిపిస్తూ ఉంది. రెగ్యులర్‌గా శర్వానంద్ మనకి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్‌లోనే ఎక్కువగా అనిపిస్తూ ఉంటారు. ఫ్యామిలీ అలాగే లవ్‌కి సంబంధించిన మూవీస్‌లోనే ఇప్పటి వరకు ఒక లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ బాయ్‌గా అట్రాక్ట్ చేసిన శర్వానంద్ ఇప్పుడైతే మాత్రము ఒక స్పోర్ట్స్ బాయ్‌గా దీనిలోనైతే కనిపించబోతున్నారని చెప్పి వినిపిస్తున్నాయి వార్తలు. మరి ఈ మూవీలోని మాళవిక నాయర్ అయితే హీరోయిన్‌గా పార్ట్నర్‌గా నటించబోతోంది. అంతే కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ ఫోటోలో కనిపిస్తున్నది అసలు శర్వానందా కాదా అని గుర్తుపట్టలేనట్టుగా డిఫరెంట్‌గా ఈ పోజు అలాగే షర్ట్‌లెస్‌గా ఇలా థిన్‌గా, స్లాంట్‌గా ఉన్న పర్సనాలిటీతోనైతే శర్వానంద్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి కొంచెము డౌట్స్‌నైతే రైజ్ చేస్తూ ఉన్నారు. అసలు శర్వానంద కాదా అనేది ఒక డౌటు. అలాగే ఇందులో ఒక క్యారెక్టర్ ఉందా? ఇంకొక క్యారెక్టర్ గూడా ఉందా? అనైతే డౌటొస్తూ ఉంది. ప్రస్తుతానికైతే అలా ఏమీ రివీల్ అవ్వలేదు న్యూసు. బట్ ఈ పోస్టర్ చూస్తూ ఉంటే మాత్రం కాస్త తేడాగా అనిపిస్తుంది శర్వానంద్ దీనిలో శర్వానంద్ లుక్కు. ఏదో తేడా కొడుతుంది అని జెప్పేసి అంటున్నారు. అసలు ఆ తేడా ఏం కొడుతుంది ఈ ఫోటోలు చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా మీకు దీని మీద ఎలాంటి ఒపీనియన్ కలిగిందో అదైతే కామెంట్ చేయండి. సో, శర్వానంద్ ఫ్యాన్స్ అందరూ కూడాను ఈ 'బైకర్' మూవీ కోసము ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ 'బైకర్' మూవీ ఖచ్చితంగా హిట్‌నిస్తుందని గూడా మూవీ ప్రమోషన్‌లో చెప్పడం అయితే జరిగింది. మరి చూద్దాము శర్వానంద్ ఈ మూవీలోని ఎలా అట్రాక్ట్ చేయబోతున్నారో, కొత్త క్యారెక్టర్‌లోని ఎలా ఇన్వాల్వ్ అయ్యి చేశారో అసలు మూవీ ఎంతవరకు హిట్ అనే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి అనేదైతే మాత్రం చూసిన తర్వాతే మనం చెప్పగలుగుతాం. సో, ఈ లుక్ గురించైతే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.